వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారంటూ స్టేట్ పాలిటిక్స్ లో జోరుగా ప్రచారం జరిగింది. ఇందుకు తగినట్లుగానే షర్మిల సైతం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయి చర్చలు జరిపారు. దీంతో త్వరలోనే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ విలీనం అవుతుందంటూ ప్రచారం జరుగుతున్నా విలీన ప్రక్రియ మాత్రం జరగడం లేదు. షర్మిల చేరికను తెలంగాణ కాంగ్రెస్ లోని ఓ వర్గం అడ్డుకుంటుందని, అందువల్లే వైఎస్ఆర్టీపీ విలీనం ఆగిపోయిందని పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులపై చర్చించారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై ఈ నెల 30వ తేదీలోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విలీనం లేకుంటే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్టీపీ కార్యవర్గం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు షర్మిల సూచించారు.